ఎక్కువ మందికి న్యూమోనియా, ఆస్మా పేషెంట్లు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి పాపం ఎంత అలోపతి అయినా కదా, ఎక్కడ చూపించుకుంటే ఇది కంటిన్యూస్ ప్రాబ్లమ్స్. లైఫ్ చాలా మంది డాక్టర్స్ ఏమనేస్తారంటే ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లము, ఒకసారి నీకు ఆస్మా వచ్చిందంటే ఇంకా తగ్గేదేం లేదు, న్యూమోనియా తగ్గేదేం లేదంటారు. వీటికి హోమియోపతిలో ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? చాలా బాగా ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతి. అస్తమాలో జనరల్గా ఏమవుతుందంటే మీ ఎయిర్వేస్ ఉంటాయి కదా, అది అలర్జీస్కి ఎక్స్పోజ్ అయినా, ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అయినా కూడా అది మీకు ఇన్ఫ్లమేషన్ అయ్యి దగ్గు, ఆయాసం, వీజింగ్ ఇవన్నీ వస్తుంటాయి. సో హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా మనం ఇన్ఫ్లమేషన్ తగ్గించి మీ ససెప్టబిలిటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అస్తమా పేషెంట్స్ ఏమవుతుందంటే వాళ్ళు ఒక పర్టికులర్ సీజన్ చేంజ్ కాగానే నార్మల్ పర్సన్ కంటే వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతారు. హైపర్ రియాక్షన్ లంగ్స్ లెవెల్లో అది జరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ మ్యూకస్ సెక్రీట్ కావడము, ఆ బ్రాంకోస్పాజం రావడం, ఇవన్నీ సమస్యలు. ఇవన్నీ తగ్గించడానికి హోమియోపతి బాగా పనిచేస్తుంది. అదే మీరు నిమోనియా అంటారా, నిమోనియా జనరల్గా ఇన్ఫెక్షన్ తోటి వస్తుంది. సో అది నిమోనియా అనేది చాలా తక్కువ, అంటే పిల్లల్లో ఎక్కువ వస్తుంది, అడల్ట్స్లో తక్కువ వస్తుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటిక్ పేషెంట్లో కానివ్వండి, ఒక హెచ్ఐవి పేషెంట్లో కానివ్వండి, దాంట్లో మీకు యాంటీబయాటిక్స్ వాడడం బెటర్. బట్ అస్తమాకి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా పేషెంట్స్లో మేము ఇన్హేలర్ తగ్గించడం కానివ్వండి, లేకపోతే ఇన్హేలర్ ఎప్పుడో ఒకసారి వాడడం, ఎస్ఓఎస్ లాగా వాడడం, అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా కేసెస్ చూస్తాం మేము పర్సనల్గా. మాక్సిమం మీకు ఆస్మాకి బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. నిమోనియా అనుకోండి, అది ఇన్ఫెక్షన్ కాబట్టి వైరల్ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఉండొచ్చు. జనరల్గా వైరల్ ఉంటుంది ఎక్కువ. దానికి మీరు యాంటీబయాటిక్ అలాంటివి వాడుకుంటూ మనం కూడా వాడుకోవచ్చు. అది అంటే ఎక్కువ రోజులు అవసరం ఉండదు అనమాట నిమోనియాకి. 10 days 15 days మెడిసిన్. ఆస్మాకి ఎక్కువ ఉంటుంది. ఆస్మా క్రానిక్ దీర్ఘకాలిక సమస్య, చాలా వాడాల్సి వస్తుంది.